అసలు నువ్వు ఒక సొంత క్లినిక్ పెట్టాలనే ఆలోచన నీకు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? గ్యారంటీ లేకుండా లోన్లు ఇవ్వకూడదు. నువ్వు గ్యారంటీ తేలేవు, అది ఎంట్రీ లెవెల్ గ్యారంటీ. నువ్వు క్లినిక్ పెట్టుకోవాలంటే 3 కోట్లు అయ్యేలాగా మార్కెట్ పెంచేయాలి. ఒకప్పుడు క్లినిక్ అంటే ఏముంటది కాదు, డాక్టర్ సెటస్కోప్ వేసుకుని కూర్చునేవాడు, మందులు రాయటానికి ఒక ప్యాడ్ ఒక పెన్ ఉండేది, ఇట్లా గుండె మీద చూసేసి ఇట్లని ఏదైనా మందులు రాసేవాడు. దానికి ఏం కావాలి? ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మిషన్లు ఉండాలి, ఒక పెద్ద సెటప్ ఉండాలి, ఒక ఏసీ ఉండాలి. ఇదంతా ఈ హంగామాలన్నీ ఎందుకు వచ్చినాయి హాస్పిటల్స్ కి? ఎందుకు వచ్చింది అని అంటే ఎంట్రీ లెవెల్ బ్యారియర్ పైకి పెంచాలి. ఎవడ పడితే వాడు హాస్పిటల్ పెట్టి ఆ బిజినెస్ లోకి రాకుండా మనం అడ్డుకోవాలి. అందుకని దాన్ని అట్లా పెంచింది. ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే బ్లాక్ అండ్ వైట్ లో 4 పేజీలు 8 పేజీలు ఉంటాయి, 16 పేజీలు 10 పేజీలు. అది కలర్ లోకి ఎందుకు వచ్చింది? ఇన్ని ఎడిషన్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఎంట్రీ లెవెల్ బ్యారియర్. ఎవడు పడితే అది పేపర్ పెట్టకూడదు, ఏది పడితే అది రాయకూడదు. మీరు ఏమైనా ఓపుకుంటే చదవండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒపీనియన్ కన్సల్ట్ అని చామ్స్కీ అని ఒక ఆయన రాశాడు, అమెరికన్ ప్రొఫెసర్.